ఇదంతా చాలా కొత్తగా ఉంది. సెటప్ అయితే కొత్తగా ఉంది. సో, ఈ సినిమాలో ఆ షూకి ఏంటి క్యారెక్టర్ అసలు? చాలా మంచి ఫ్లాష్ బ్యాక్ ఉంది దానికి. హ్మ్. అందులో ఒక లవ్ స్టోరీ, జస్ట్ లైక్ ఇద్దరు స్ట్రేంజర్స్ లవర్స్‌గా మారడానికి ఒక షూస్ ద్వారా పెట్టాము అది. ఆ షూకి ఒక ఓకే. ఫ్లాష్ బ్యాక్ ఉంటది. అది చాలా, చాలా బ్యూటిఫుల్‌గా కుదిరింది అది. ఫస్ట్ హాఫ్‌లోనే జస్ట్ లైక్ ఒక 20 మినిట్స్, 30 మినిట్స్‌కి ఓపెన్ అవుతది ఆ ఫ్లాష్ బ్యాక్. హుహుహు. దాని తర్వాత అది చాలా అర్థవంతంగా కనిపిస్తది. ఆ షూస్ మీద ఒక షాట్ పెట్టినప్పుడల్లా చాలా వాల్యుబుల్‌గా కనిపిస్తది. ఓకే. యాహ్! కూల్. ఎందుకంటే ఆ షూకి కలర్ అంటే ఆబ్వియస్‌గా ఈ అమ్మాయి యాహ్! డెఫినెట్ మ్యూట్ కాబట్టి ఆమె విజువల్ మాత్రమే కనిపిస్తది కాబట్టి దానికి కరెక్ట్. కలర్ అన్నీ అందంగా లైట్ కనపడాలి పెట్టారని దానికి. అయితే ఆ! తెలుస్తుంది. కరెక్ట్. ఆహా! బట్ ఏంటి దాన్ని యాహ్! విజువల్ అది చాలా స్టోరీ మంచి టెల్లింగ్ ఎలిమెంట్ ఏంటి? ఉంది. మంచి ఎలిమెంట్ ఓకే. ఉంది. యాహ్! కూల్. అలాగే లాస్ట్ టైమ్ అలా స్టోరీకి ఒక అంటే షూకి ఒక స్టోరీ చూసింది 'గరుడగమన వృషభవాహన.' అవును. 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 అందులో రిషబ్ శెట్టి అలా సారీ అతను రాజ్‌వీ 'రాజ్‌బీ' శెట్టి గారు. ఆ! షూ ఏసుకొని కట్టెన దగ్గర నిల్చోంగానే అమ్మడి ఈడేసొచ్చేసాడు. అమ్మా! అస్సలు మామూలు మ్యాటర్ కాదది. ఎవరిని చంపితే ఆ చెప్పులేసుకొని తిరగటం అన్నది సూపర్ అది. అంటే నాకు ఫస్ట్ నుంచి బాగా వస్తువులో ఒక ప్రేమను నింపడం నాకు చాలా ఇష్టం అనమాట. ఎలాగంటే ఇప్పుడు మనం చూసినట్టయితే బాగా 'అతిథి' అనే షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు మీరు చెప్పినప్పుడు కూడా బాగా హార్డ్ హిట్టింగ్ డైలాగ్ ఏంటనంటే, "నువ్వు ఇంటికెళ్తావు, ఆ